హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూపెడతాను. మక్కలు ఒలుచుకొని పక్కకు పెట్టుకున్నాను. అలా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకొని కొన్ని మొక్కజొన్న గింజలు వేసుకొని మిక్సీ పట్టండి. కొంచెం బరకగా పట్టండి ఫస్ట్. అలా పట్టాక ఇంకా కొన్ని మొక్కజొన్న గింజలు వేసుకొని మొత్తం మంచిగా పేస్ట్ లాగా చేయండి. చేసి ఒక గిన్నెలో చిన్న బౌల్లో వేసేసుకోండి. మిగతా గింజలు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. తర్వాత బెల్లం తురుముకొని బెల్లంని కూడా కొంచెం మిక్సీ పట్టండి, మెత్తగా పేస్ట్ లెక్క. పేస్ట్ పట్టినాక పేస్ట్ కొంచెం పక్కకు పెట్టుకోండి, ఎందుకంటే ఒకసారి కలిపితే లూజ్ అవుతుంది పిండి. ఉల్లిగడ్డలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. మీరు ఎక్కువ కారం తింటే కారం ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం కారం బెల్లం వేసాను, కారం తీగ బాగుంటుందని. నాకు అలానే అలవాటు, మా మమ్మీ అలానే చేస్తుంది. ఒక కవర్ తీసుకొని ఆయిల్ రాసుకొని దాని మీద చిన్న ఒత్తుకొని అయినా వేసుకోవచ్చు, లేదా చేతి పైనే తడి తడుపుకుంటూ ముద్దలు చేసి వేయచ్చు. అది మీ ఇష్టం. నేను 2 సార్లు 2 తీర్ల చూపెడతాను చూడండి. ఫస్ట్ అయితే కవర్ మీద వేసాను, తర్వాత చేతితోనే చేసుకున్నాను అన్నీ. మక్క గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు కొంచెం పిండి లూజ్ అనిపిస్తే ఎప్పుడన్నా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కొంచెం అలా చల్లుకోండి. కొంచెం గట్టిగా అవుతుంది పిండి, ఎందుకంటే పలుచగా ఉంటే నూనె అనేది ఎక్కువ లాగుతుంది. ఫస్ట్ ఇచ్చుకపోయి అలా వచ్చేసింది. మా అత్తగారి ఇంట్లో మొత్తం స్వీటే చేసుకుంటారు, ఇట్లా హాట్ స్వీట్ చేసుకోరు. మా సైడ్ తెలంగాణ వాళ్ళం మేము ఇలానే చేసుకుంటాం. కారం కొంచెం, తీపి కొంచెంగా. మా అత్తయ్య వాళ్ళ ఆంధ్ర కాబట్టి మొత్తం స్వీటే చేసుకుంటారు. మా సైడ్ ఏమో మొత్తం స్వీట్ చేసుకోవడం తెలియదు, మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో ఇట్లా హాట్ ఉన్న స్వీట్ చేసుకోవడం తెలియదు అసలు. మా హస్బెండ్ కూడా ఇలాంటి ఇష్టం, హాట్ అండ్ స్వీట్గా, అందుకే ఇలానే చేసేసాను. కొన్ని గారెలు వేసాను, కొన్ని చిన్న ముద్దలుగా కూడా వేసాను. ఇట్లా కూడా ట్రై చేద్దాం ఒకసారి అని, టేస్ట్ ఉంటే అయిపోతుంది కదా అని లాస్ట్లో కొంచెం పిండి ఉండగా చిన్న బోండాల్లాగా వేసేసాను. కొన్ని గారెలు వేసాను, అలా కూడా బాగానే ఉంటాయి కదా. అంతేనండి, ఈజీగా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే బాగుంటాయి. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.